హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదైతే మానాపురం సంత అండి. మా ఊరు దగ్గరలో ఉంటుంది. ప్రతి శనివారం జరుగుతాయి సంత. ఇది పశువుల సంత అండి. ఆవులు గేదెలు ఉంటాయి ఇక్కడ ఈ సంతలో. మేము సరదాగా ఊరు గజెత్నగరం వెళ్ళడం కోసం దిగాము. సంత జరుగుతుంది కదా, వీడియో తీసుకుందాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. ఈ సంతలోకి వెళ్ళగానే మా నాన్నే గుర్తొచ్చారండి. మా నాన్న ప్రతి శనివారం ఈ సంతకు వచ్చేవారు. నాకైతే జలాబీ పాలకాయలు తెచ్చేవాడండి. మా నాన్న ఎప్పుడు సంతకు వెళ్తాడు, నా చిన్నప్పుడైతే చూసేదాన్ని. ఆ రెండు తెస్తాడని. నేనైతే పెళ్ళయి పిల్లల తల్లిని అయినంత వరకు మా నాన్న తెచ్చేవాడు. మా నాన్న ఉన్నంతకు నాకు తెచ్చేవాడు. నాకు చాలా బాధ అనిపించింది. మా నాన్న చాలాసార్లు గుర్తొచ్చాడు సంతలో అయితే. ఇవ్వండి, ఇది పశువుల సంత. ఇంకా శనివారం మాత్రమే జరుగుతుందండి సంత. ఇంకా ఉట్టప్పుడైతే జరగదు, నార్మల్గా ఉంటుంది. ఇంకా ఆవులు అన్నీ ఉంటాయి, అన్ని సంతలు ఉంటాయండి. పశువుల సంత, తర్వాత బట్టలు అమ్ముతారు, తర్వాత అన్నీ కూరగాయలు అమ్ముతారు, పళ్ళు అమ్ముతారు, ఇంకా కోళ్ళు మేకలు అన్నీ అమ్ముతారు అనమాట. సంత అంటే అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇవి అవి అని కాకుండా ప్రతిదీ ఉంటుంది సంతలో. అన్నీ ఆ రోజు దొరుకుతాయి అన్నమాట మనకి. నాటుకోళ్ళు గట్ట, ఇవన్నీ నాటుకోళ్ళు అయితే ఇంకా అలా రోడ్డు మీద పట్టుకొని తిరుగుతారనమాట. జత ఎంత అనేసి చెప్పేసి. ఆ రోజైతే కొంచెం ఖాళీ ఉండదు. ఇంకా వర్షం ఒకటండి, బురద అస్సలు కాలు పెట్టలేకపోయాము, నడవలేకపోయాము ఆ సంతలో. అంత ఆ జనాల మధ్యలో ఆ బురదలో అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సంత. ఫస్ట్ టైం ఒకసారైనా వెళ్ళాలి ఒకసారి సంతలోకి. అలా చూడొచ్చు అలాంటివన్నీ ఎలా జరుగుతాయి, ఎక్కడ ఉంటాయి అనేసి. ఇంకా చుట్టుపక్కల ఊళ్ళో అందరూ సంతకే వస్తారండి. చాలా వ్యాపారస్తులు, పశువుల వ్యాపారస్తులు గట్రా వస్తారు. చాలా బాగా సరదాగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి చూడాలనిపిస్తుంది అంతే. నేను కళ్యాణి వెళ్ళాము, మా తోటకాల కళ్యాణి నేను వెళ్ళాము అనమాట. అక్కడ సంతకి వెళ్దాం ఒకసారి చూద్దాం రాయి, ఎప్పుడు చూడలేదు అనేసి అంటే సరే పదవే అనుకొని ఇంకా వెళ్ళాము. ఇంకా వెళ్ళాం కదా అని ఇంకా వీడియో పనికి వస్తుందని ఇంకా వీడియో తీసేసుకున్నాను నేను. ఇదైతే మేకల సంత, మేకలు గొర్రెలు ఉండే సంత ఇది. ఇటువైపు అంటే పార్ట్గా ఉంటుంది అనమాట. ఒక దగ్గర మేకలు, ఒక దగ్గర గొర్రెలు, ఒక దగ్గర కోళ్ళు, ఒక దగ్గర ఆవులు గేదెలు, అలాగా ఒకే దగ్గర కాకుండా కొంచెం ప్లేస్లో పెడుతుంటారు. వర్షానికి కొంచెం తక్కువగానే ఉందన్నమాట.